So, hey mans, welcome to my channel. Welcome back to Cine Man. ఓకే, ఈరోజు ఇందాకే ఒక సినిమా చూసి వచ్చా. అదేంటే అలెల్ల పోలేమలే కుక్కు కుక్కులే. ఓకే, ఏమనుకోకండి. సో వీఆర్ బ్యాక్ విత్ ది న్యూ వీడియో. ఇప్పుడే కూలీ చూసి వచ్చాను. అంటే నేను ఏమార్లో చూసాను, నాకు అదే దగ్గర సింగిల్ స్క్రీన్లో చూద్దాం అనుకున్నా కానీ దొరకలేదు. స్క్రీన్స్ అస్సలు ఇవ్వలేదు, మొత్తం వార్డుకే ఉన్నాయి. తెలిసిందేగా మన నాగవంశీ గారు మామూలుగా చేయరు రిలీజ్. సో ఇప్పుడే కూలీ చూసి వచ్చాను. మూవీ ఎలా అనిపించింది అంటే, ఫస్ట్లీ ఇట్స్ అ డీసెంట్ ఫిలిం. హాఫ్ చూడబుల్ అంట, ఓన్లీ హాఫ్ చూడబుల్. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళా. అంటే చాలా క్యామియోస్ కానీ, అనిరుద్ మ్యూజిక్ కానీ, ఏదైనా కానీ సినిమా అయితే యావరేజ్ అనిపించింది నాకైతే. యావరేజ్ కూడా నన్ను, బట్ ఓకే యావరేజ్, ఓకే నాకైతే యావరేజ్ అనిపించింది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, బికాస్ లోకేష్ కనకరాజు గారు అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ డైరెక్టర్. యాక్చువల్లీ విక్రమ్ కానీ, లియో కానీ, ఖైదీ కానీ నా ఫేవరెట్ ఫిలిమ్స్. అవన్నీ నేను 2 times చూసాను థియేటర్లో. ఇది సెకండ్ టైం థియేటర్లో చూడొచ్చా అంటే నా వల్ల కాదు, ఒకసారి చాలు. కానీ మీకు కూడా నచ్చచ్చు, అంటే నచ్చచ్చు చెప్పలేము. ఎందుకంటే ఇది మరీ సూపర్ లేదు, మరీ బాగాలేదు. తీసే అంటే చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు, తీసి పడేసే సినిమా అయితే కాదు. బట్ ఓకే, సో డైరెక్షన్ గురించి మాట్లాడితే ఇట్స్ అబవ్ యావరేజ్. లోకేష్ గారిది అంత లేదు మార్క్. లోకి మార్క్ ఒకటి ఉంటుంది, ఆ మార్క్ లేదు ఈ సినిమాలో. సో రజనీకాంత్ కోసమే, ఆయన కోసమే ఇట్లా ఫ్యాన్ స్టఫ్ అంతా చేయాలనుకొని చేసినట్టుందేమో. సో నాకైతే అంత అనిపించలేదు. మరి మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో ఇంకోటి, క్యామియోస్ అయితే అందరివి ఓకే, కానీ మెయిన్ స్టాండర్డ్ అయింది ఈ సినిమాలో మాత్రం నాగమామ, నాగార్జున గారు ఇచ్చి పడేశారు. విలన్గా చాలా బాగుంది ఆయన రోల్. కానీ ఆయనకి ఐఎమ్ ది డేంజర్ అని ఒక మ్యూజిక్ ఉంటుంది, చాలా బాగుంది. ఆయన బాగా సెట్ అయింది, చాలా స్టైలిష్ ఉన్నాడు నాగార్జున. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇట్లాంటి విలన్స్ రోల్స్ చేస్తే చాలా బాగుంటుంది, విల్ సీ. సో అండ్ అనిరుద్ మ్యూజిక్ అయితే మెయిన్. నేను అసలు సినిమా ఎంజాయ్ చేయగలిగానంటే ఒక అనిరుద్ మ్యూజిక్ వల్లే. చాలా సీన్స్లో ఇచ్చి పడేశాడు, ఫుల్ మీల్స్. కాకపోతే అక్కడ సీన్కే కొంచెం అది ఏమంటారు దాన్ని, వేస్ట్ అయిపోయినాయి. అంత మంచి మ్యూజిక్ కొన్ని సీన్స్కి వేస్ట్ అయినట్టు అనిపించింది నాకైతే. కానీ ఆయన మాత్రం మ్యూజిక్ అయితే టాప్ నాచ్. నాకైతే మ్యూజిక్కే చాలా బాగుంది. ఒక్కొక్కరికి ఒక బీజం ఇచ్చారు. ఉపేంద్ర గారి రోల్ కూడా చాలా బాగుంది, ఉపేంద్ర గారి బీజం కూడా అది చాలా బాగుంది. సో క్యామియోస్ అంతే. ఇంకా ఆమీర్ ఖాన్ గారి రోల్ కొంచెం తక్కువే, కానీ అది క్లైమాక్స్లో వస్తారు. సారీ ఇట్స్ స్పాయిలర్, ఎట్లన్నా వాళ్ళే చెప్పారు అనుకో. ఆమీర్ ఖాన్ గారే ఒప్పుకున్నారు ఇట్లా లాస్ట్ వస్తారని. సో ఆమీర్ ఖాన్ గారి రోల్ బాగానే ఉంది. బట్ నేను ఇంకా చాలా అది చెప్తున్నా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూడండి, సినిమా నచ్చొచ్చేమో. నేనైతే చాలా పెట్టుకున్నా. అండ్ ఇట్స్ ఏ స్టాండ్ అలోన్ ఫిలిం. సో ఎల్సీయూ కాదు, ఇది సపరేట్ ఫిలిం. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, గిరీష్ జనార్దన్ అనుకుంటా, చాలా బాగా తీశారు. చూపించడం అయితే బాగా చూపించారు. అండ్ రజనీకాంత్ ఆరా అది కనపడుతోంది, ఆ ఆరా క్లియర్గా కనపడుతోంది, చాలా చాలా బాగుంది. కానీ మెయిన్ అయితే పాజిటివ్స్ రజనీకాంత్ గారి కోసం, అండ్ నాగార్జున అండ్ అనిరుద్. లోకేష్ డైరెక్షన్ మాత్రం ఈసారి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూద్దాం, నెక్స్ట్ ఖైదీ 2 ఉంది కదా. ఎల్సీ అన్నగానే లోకి మామకి ఇచ్చేస్తాడు. సో ఈ సినిమా అయితే నాకు డీసెంట్ అనిపించింది, యావరేజ్. మీరు కూడా చూడండి, యావరేజ్ ఉన్నా బాగాలేకపోయినా చూడాలి. ఎందుకంటే మనం అందరం సినిమా బానిసలం. కానీ బానిస అంటే మళ్ళీ ఇప్పుడు నాగవంశీ గారు మన బాధ్యత అంటారేమో, వద్దది. కానీ సో సినిమా అయితే యావరేజ్, బిలో యావరేజ్ అన్నాను కానీ యావరేజ్. సో మీరు కూడా చూడండి, కమాన్. మనకి చాలా పెద్ద సినిమాలు చాలా రోజులైంది. 2 బిగ్గెస్ట్ హైప్ ఉన్న సినిమాలు ఇప్పుడు ఈ 2. సో కూల్ అయితే చూస్తాను, నెక్స్ట్ వాటర్ కూడా చూస్తా. సో ఫర్ మీ కూల్ ఈజ్ ఏ హాఫ్ చూడబుల్ మూవీ. అంటే హాఫ్ చూడబుల్ కాదు, డీసెంట్ చూడబుల్ మూవీ, యావరేజ్ చూడబుల్ మూవీ. సో దట్స్ ఇట్. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. చెప్పింది చేయి.